హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కేసీఆర్ జీవో మనకెందుకు, చలో సుప్రీంకోర్టుకు, మాజీ సీఎం మీద పగతో బీసీలను సాధిస్తున్న రేవంత్ సర్కార్, బీఆర్ఎస్ చేసిన రిజర్వేషన్లో స్థానిక ఎన్నికలకు వెళ్లొచ్చన్న కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆనవాళ్లే వద్దనుకుంటే ఆ రిజర్వేషన్లో ఎన్నికలెట్లా అని అంతర్మదనం, పొద్దున్నే మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు, న్యాయవాదులతో చర్చలు, జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టే మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయము, మొండి పట్టుతో మరింత జటిలం చేసే యత్నం అంటున్న బీసీ నేతలు. బీసీ బంద్కు పెరుగుతున్న మద్దతు, 14న తెలంగాణ బంద్కు బీసీ సంఘాల నిర్ణయం, సంఘీభావం ప్రకటించిన ఓయూ విద్యార్థి జేఏసీ, కాంగ్రెస్ దోకాపై నిరసనలు, మంచిర్యాలలో బీసీ నేతల అర్ధనగ్న ప్రదర్శన. ఫ్యూచర్ సిటీలో జనం ఉన్నారా? ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ కారిడార్పై కేంద్రం సూటి ప్రశ్న. నగరమే లేని చోట ప్రయాణికులు ఎలా? ఆక్యుపెన్సీని అంచనా ఎలా? మెట్రో 2వ దశపై కేంద్ర ప్రభుత్వం ప్రశ్నతో అధికారుల మల్లగుల్లాలు. రద్దీ లేదంటూ రాయదుర్గం ఎయిర్పోర్ట్ రూట్ రద్దును చేసిన సర్కారు. వడ్ల కొనుగోలుకు నిధుల గండం. వానాకాలం ధాన్యం సేకరణకు 21,000 కోట్ల అవసరం. ఉన్నవి 7 కోట్లు మాత్రమే. 14,000 కోట్లు ఎట్లా? రుణాల కోసం సివిల్ సప్లై అధికారుల ఆపసోపాలు. ఉన్న నిధులు 80 లక్షల టన్నుల వడ్ల కొనుగోలుకే సరి. అంతకు మించితే రైతులకు పైసలిచ్చుడు గగనమే. ఇప్పటికే పెండింగ్లో యాసంగి ధాన్యం బోనస్. మాపై పొంగులేటి పెత్తనమేంది? వరంగల్ నాయకులకు ఆత్మాభిమానం ఉండొద్దా? ఇన్ఛార్జ్ మంత్రిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు. 13న ఢిల్లీకి కొండా సురేఖ దంపతులు. దిగుమతులపై ఆధారపడొద్దు, వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని రైతులకు ప్రధాని సూచన. రైతుల ముఖంలో ఆనందం చూడడమే మా లక్ష్యం. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి కార్యక్రమంలో ప్రధాని. ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించిన మోడీ. రైతుల సవాళ్ల పరిష్కారంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని వెల్లడి. తెలంగాణ ఐకానిక్గా టీ స్క్వేర్ నిర్మాణము. రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీజీఐఐసి సంయుక్తంగా చేపడుతున్న ఈ 2 ప్రాజెక్టులు నిర్మాణ పనులను నవంబర్ నెలాఖరు వరకు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఏ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టులపై ఐసీసీసీలో సమీక్ష. కల్తీ మద్యం అమ్మితే వారికి అదే లాస్ట్ డే, తయారు చేసిన వారికి అదే గతి. ములకల చెరువు ఘటనపై సీరియస్ యాక్షన్. తరతమ భేదాలు లేకుండా చర్యలు. రాజకీయం చేసేందుకు విపక్ష యత్నాలు. సాధారణ మరణాలకు కల్తీ ముద్ర. ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తే వైసీపీకి అభ్యంతరం ఎందుకు? సీఎం చంద్రబాబు ఆగ్రహం. స్వీట్ 15 నిబద్ధత, అంకితభావంతో ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల పాటు సేవలు. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ప్రశంసలు. స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు.